హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు చిన్న పిల్లలకి అంటే 2 ఇయర్స్ పిల్లలకి వాస్కోట్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు. మన చేతులతో మన పిల్లలకి కుట్టుకుంటే ఆ మజానే వేరు కదా. సో అందుకోసం నేను వాస్కోట్ అనేది నా పాపకి నేను ఇలా స్టిచ్ చేశాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. అయితే ఇక్కడ నేను క్లాత్ వచ్చేసి ఇది ప్యాంట్ క్లాత్ అనమాట. ఇంట్లో మిగిలిన క్లాత్ ఉంటే దాన్ని తీసుకున్నాను నేను. అయితే మీరు నార్మల్ క్లాత్ ఏదైతే మనం స్టిచ్ చేయాలనుకుంటున్నామో వాస్కోట్గా స్టిచ్ చేయాలనుకుంటున్నామో దానికి సెట్ అయ్యే క్లాత్ అనేది మనం తీసుకోవాలి. ఇది క్లాత్ వచ్చేసి కాస్త స్టిఫ్గా ఉంటే మనకి కుట్టడానికి చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ వాస్కోట్కి చాలా అందంగా ఉంటుందన్నమాట. సో అందుకోసం ఈ క్లాత్ అనేది మనము ఇలా వేసుకున్నాను నేను. చూడండి, ఇక్కడ నేను 4 ఫోల్డింగ్ వచ్చేలాగా ఈ మడత వేసేసుకొని ఇక్కడ ఎక్కడైతే మనకి అవసరం ఉందో అక్కడ నేను కట్ చేసేసాను. 4 ఫోల్డింగ్స్ అనేది వచ్చేసింది. చూడండి, ఈ క్లాత్ అనేది ఇలా మనం 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకున్న తర్వాత మనము ఈ క్లాత్ని బ్లౌజ్కి ఎలా అయితే మనం మెజర్మెంట్ తీసుకుంటామో అలాగే వాస్కోట్ కూడా తీసుకోవాలండి. చాలా సింపుల్. ఎందుకంటే ఇది మనం బ్లౌజ్ ఎలాగో వాస్కోట్ ఎలాగో అని మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం కదా. సో అలా కన్ఫ్యూజింగ్ ఏం లేదండి, మనం చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనము ఇది నడుము కొలత ప్లస్ ఇక్కడ షోల్డర్ సైడ్ కూడా మనము ఇలా 8 ఇంచెస్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇది వాస్కోట్ కాబట్టి మనకి చిన్నగా అయినా బాగుంటుంది అనమాట, స్టైల్గా ఉంటుంది. పెద్దగా ఉంటేనే మనకి నచ్చదు. సో ఇదైతే నేను సాధ్యమైనంత చిన్నగానే తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ 8 ఇంచెస్ అనేది నేను తీసుకున్నాను. పొడవు అడ్డం కూడాను నేను ఇలా తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్స్ భాగం దగ్గర 4.5 ఇంచెస్ నేను తీసుకున్నాను. చూడండి, ఇక్కడ మనం నెక్ దగ్గర ఇలా మనం 4.5 ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనము చంక భాగం సైడ్ వచ్చేసి మనం 4.5 కాకుండా 5 ఇంచెస్ తీసుకోవాలి. 1/2 ఇంచ్ యాడ్ చేసి మనం తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ చంక భాగం సైడు మనకి కొంచెం ఎక్కువగా ఉంటే కిందికి ఉంటే అది ఒక లుక్ వాస్కోట్ లుక్ అనేది వస్తుంది మనకి. ఇది బ్లౌజ్కి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా డ్రా చేసుకోకుండా ఇలా అయితే నేను చేశాను. చూడండి, ఇలా నేను లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. చూడండి, ఇలా డ్రా చేసిన తర్వాత మధ్యలో 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ వరకు మనము ఒక లైన్ వేసుకున్న తర్వాత ఇలా రౌండ్ తీసుకోవాలి. ఇలా రౌండ్ తీసుకుంటే ఇంకా మనకి చంక భాగం అనేది రెడీ అయిపోయినట్లేనండి. చాలా ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చండి. అందరూ వాస్కోట్ ఎలా కుడతారో ఏంటో అని అనుకుంటూ ఉంటారు మామూలుగా అయితే. నేనైతే ఇలా ట్రై చేశాను. బ్లౌజ్ ఎలా కుడతామో అలాగే మనం ట్రై చేసి తప్పకుండా వస్తుంది. ఇలా డ్రా చేసిన తర్వాత మనం నెక్ సైడ్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ అనేది మనం తీసుకోవాలి. చూడండి, ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ చేసుకున్నాను. ఇలా 3 ఇంచెస్ దగ్గర పెట్టుకున్న తర్వాత మనము ఇటు సైడ్ మన బ్యాక్ నెక్ అనేది ఒక 1 ఇంచ్ వరకు పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి పెద్దగా అయితే వాస్కోట్ బాగోదు, అందుకని చిన్నగానే తీసుకున్నాను అనమాట. 1 ఇంచ్ వరకే తీసుకున్నాను. చూడండి, ఇలా తీసుకొని ఇలా నేను డ్రా చేసేసుకున్నాను. చిన్నగానే తీసుకోవాలి, పెద్దగా తీసుకుంటే వాస్కోట్ అనేది నప్పదనమాట. సో అందుకని ఇలా నేను ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. ఎలా అయితే డ్రా చేసుకున్నానో అలా నీట్గా కట్ చేసేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకుంటే కనుక మనం నార్మల్ క్లాత్ మనం ఏదైతే క్లాత్ తీసుకుంటామో మనం కట్ చేసుకునే ఈ పీసెస్ దానిపై వేసుకొని మనం నీట్గా మనం ఇంకా కట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ నేను ఎలా కట్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అనేది మనం సేమ్ తీసుకున్నామండి. మీకు కావాలంటే ఫ్రంట్ నెక్ వచ్చేసి కాస్త లోతుగా తీసుకుంటే తీసుకోండి, అది మీ ఇష్టం. నేనైతే సేమ్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఈ క్లాత్ అనేది తీసుకున్నాను. మనము ఈ ముందుగా కట్ చేసుకున్న క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని పెట్టి నేను ఈ క్లాత్ని కట్ చేసుకున్నాను. అయితే మనకి క్లాత్ అనేది కరెక్ట్గా ఉంటేనే స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇది సరిపోదు అనిపించి నేను పెద్దగా ఉన్న క్లాత్ అనేది తీసుకున్నాను. ఇలా మనకి సరిపోయేలాగా ఉన్న క్లాత్ని మనం తీసుకోవాలి, లేదంటే మనం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం కుట్టడానికి కూడా ఈజీగా అనిపించదు. మనకి సరిపడా క్లాత్ ఉంటేనే మనం ఏదైనా నీట్గా కుట్టగలుగుతాం అనమాట. సో అందుకోసం నేను ఇలా
అది 4 ఫోల్డింగ్స్ అనేది వేసుకున్నాను. ఆ క్లాత్ కూడా ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఈ క్లాత్ని వేసేసి ఇలా నీట్గా కట్ చేసేసాను. చూడండి, ఇలా కట్ చేసిన తర్వాత మనం ఇంకా ఇది ఎలా ఉందో అలా నీట్గా డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడికి కదలదు. సో అది మనం వేసి ఇలా కట్ చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత కూడా మనం ఏం చేయాలంటే ఇంకా ఈ క్లాత్ని మనం జాయింట్ చేసుకోవడమే. చూడండి, నేను ఎలా జాయింట్ చేస్తున్నాను. ఇలా అంతా కూడా మనము ఎలా అయితే దేని పార్ట్కి అది మనం నీట్గా స్టిచ్ చేసుకుంటే కనుక మనకి క్లాత్ అనేది మనకి వాస్కోట్ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, మీరు వీడియోలో చూసినట్లు మీరు కూడా ఇలా స్టిచ్ చేయండి. ఇలా అన్నమాట. మనం ఎలా అయితే మనం కట్ చేసామో అలా మనం మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటే కనుక నీట్గా వస్తుందన్నమాట. ఇలా మొత్తం స్టిచ్ చేశాను నేను. స్టిచ్ చేసిన తర్వాత వీటికి నాట్స్ అనేవి పెట్టుకోండి అక్కడక్కడ. ఇలా నాట్స్ పెట్టుకోవడం వల్ల మనకి తొందరగా తిరుగుతుందన్నమాట. క్లాత్ అనేది మనకి సరిగ్గా తిరగదు. స్టిఫ్గా ఉంది కదా క్లాత్, ఆ క్లాత్ అనేది తిరగదు, మామూలుగా అయినా తిరగదు అనమాట. సో నీట్గా రావడం కోసం ఇలా నాట్స్ పెట్టుకొని మనం ఇలా సీదా సైడ్ తీసుకోవాలి. ఇలా తీసుకొని చూడండి, నేను ఇలా తీసుకొని నీట్గా ఇలా పరుచుకున్న తర్వాత మనం ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో పైనుంచి మరొక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా ఎంత నీట్గా వచ్చిందో కదా, చాలా బాగుంది కదా. ఇప్పుడు దీనిని మనం పైనుంచి ఒక స్టిచ్ వేసినట్లయితే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరే చూసారు కదా. ఇదిగో ఇంకొక పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా ఇలా పైనుంచి స్టిచ్ చేసేసాము. స్టిచ్ చేసిన తర్వాత ఈ 2 షోల్డర్స్ కూడా ఇలా జాయింట్ చేసుకోవాలి. ఈ 2 షోల్డర్స్ కూడా ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత నడుం భాగం సైడ్ కూడా మనం ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత టోటల్గా మనం ఇంకా ఫ్రంట్ సైడ్ మనం ఇంకా డోరీలు కానీ బటన్స్ కానీ పెట్టుకోవడం కోసం ఇలా నేను కట్ చేసుకుంటున్నాను. మిడిల్లో ఈక్వల్గా ఉండేలా చూసుకోండి. క్లాత్ అనేది మనం ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ కాకుండా మిడిల్లో వచ్చేలాగా మనం ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వాటిని కూడా మనం నీట్గా రావడం కోసం అది ఉల్టా తీసి మనం ఇలా స్టిచ్ చేసుకొని సీదా సైడ్ తీసేసుకోండి. అప్పుడు చాలా ఈజీగా నీట్గా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు కూడా ట్రై చేయండి. ఇలా అన్నమాట. రైట్ సైడ్ కూడా మనం అలాగే ఈ క్లాత్ని ఇలా మనం రివర్స్లో తీసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత సీదా సైడ్ అనేది తీసేసుకుని నీట్గా ఫోల్డ్ చేసుకుంటే కనుక ఈ వాస్కోట్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా మనం స్టిచ్ చేసి చూడండి, ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఇంకా వాస్కోట్ అనేది రెడీ అయిపోయినట్లే. చూడండి ఎంత నీట్గా వచ్చిందో వాస్కోట్ అనేది. ఇలా మొత్తం కూడా మనం కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి వాస్కోట్ అనేది రెడీ అయిపోయింది. మీ పిల్లలకి ఇంకా వేసేయచ్చు అనమాట. ఏ ఫ్రాక్ పైన మనం ఈ వాస్కోట్ అనేది వేసుకున్న చాలా నీట్గా ఉంటుంది. మనకు ముందు ఫ్రంట్ భాగంలో మనం డోరీలు పెట్టుకుంటే కనుక నీట్గా ఉంటుంది. డోరీలు లేదా బటన్స్ పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.